విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కొద్ది రోజుల క్రితం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అంబేద్కర్ అరెస్ట్ అయ్యాడు. ఇప్పటికే అంబేద్కర్ ను ఏసీబీ కస్టడీకి కోరింది. బహిరంగ మార్కెట్ ప్రకారం 100 కోట్ల అక్రమాస్తులను విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ కూడబెట్టినట్టు ఏసీబీ తనిఖీలో వెల్లడైంది. ప్రభుత్వ అధికారికంగా ఉంటే ప్రైవేట్ సంస్థను స్థాపించి అంబేద్కర్ ఆ సంస్థకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడని ఏసీబీ విచారణలో తేలింది. అంతార్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని అంబేద్కర్ 2 సంవత్సరాల క్రితం స్థాపించాడు. అంబేద్కర్ బినామీ ఇంట్లో రికార్డు స్థాయిలో 2 కోట్లకు పైగా నగదు లభ్యమైన ఘటన ఏసీబీ అధికారులనే విస్తుపోయేలా చేసింది. సంగారెడ్డి జిల్లా బీరంగూడలోని అంబేద్కర్ బంధువు సతీష్ ఇంట్లో 2.18 కోట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఇంట్లో స్వాధీనం చేసుకున్న డబ్బు అంబేద్కర్ కు చెందిందేనని కన్ఫర్మ్ చేశారు. సతీష్ తో పాటు కొంతమంది ఉద్యోగుల బంధువులు, స్నేహితులు కూడా అంబేద్కర్ కు బినామీలుగా ఉన్నట్లు గుర్తించారు. రైట్, ఇటు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అంబేద్కర్ అయితే సస్పెండ్ చేశారు. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, అన్ని కోట్లకు పైగా లావాదేవీలు అలాగే ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టుగా తెలుస్తుంది. ఒక ప్రభుత్వ అధికారి ఉండి ఇలాంటి ఘటన పాల్పడ్డారు. అలాగే ఇతనికి ఎవరెవరు బినామీలుగా ఉన్నారు, ఎలాంటి డీటెయిల్స్ అందుతున్నాయి? గత కొద్ది రోజుల క్రితం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయ్యారు విద్యుత్ శాఖ ఏడీఏ అంబేద్కర్. ప్రస్తుతం అధికారులు ఏడీఏ అంబేద్కర్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. మరోవైపు ఇప్పటికే అంబేద్కర్ ను కస్టడీకి అప్పగించాలంటూ ఏసీబీ అధికారులు కస్టడీ పిటిషన్ ను కూడా దాఖలు చేశారు. అయితే తను అవినీతికి పాల్పడటంలో ముఖ్యంగా తను చేసినటువంటి అక్రమాలకు సంబంధించి ఇప్పటి వరకు కూడబెట్టినటువంటి ఆ సొమ్ము మొత్తం కూడా బహిరంగ మార్కెట్ యొక్క వాల్యూలో దాదాపు 100 కోట్ల వరకు ఉంటుంది. 100 కోట్ల రూపాయల వరకు అక్రమాస్తులను కూడబెట్టాడు విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ అనేటువంటి అభియోగాలు అతని మీద ఉన్నాయి. అయితే ఒకవైపున ప్రభుత్వ అధికారిగా పనిచేస్తూనే మరోవైపు తను ఒక ప్రైవేట్ సంస్థను స్థాపించి దానికి డైరెక్టర్ గా వ్యవహరిస్తూ ఆ ప్రభుత్వంతో కూడినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా ప్రైవేట్ పరమైనటువంటి డైవర్షన్స్ చేస్తూ తను సొమ్ము చేసుకుంటున్న విషయాన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అంతార్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీను 2 సంవత్సరాల క్రితం స్థాపించాడు అంబేద్కర్. దీని ద్వారా పెద్ద మొత్తంలో వైపున ప్రభుత్వ అధికారిగా పనిచేస్తూనే ఈ కంపెనీను స్థాపించి అక్రమ పద్ధతుల్లో 100 కోట్ల రూపాయలు స్థాపించినట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ఇక అంబేద్కర్ బినామీ ఇళ్లలో రికార్డు స్థాయిలో 2 కోట్ల వరకు కూడా నగదు లభ్యం కావడంతో సో వీటన్నిటి మీద కూడా అధికారులు దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అతన్ని కస్టడీకి తీసుకొని విచారిస్తే మరికొంత అతను చేసినటువంటి అక్రమాస్తులకు సంబంధించినటువంటి వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ మొత్తానికి ఇప్పుడు అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయినటువంటి అంబేద్కర్ ను విద్యుత్ శాఖ సస్పెండ్ చేయడంతో సో దీనికి సంబంధించి ఫర్దర్ గా ఆయన ఏ రకంగా ముందుకెళ్తారనేది కూడా చూడాల్సి ఉంది. రత్న, అంటే ఇంత పెద్ద మొత్తంలో అక్రమాలకు పాల్పడ్డాడు. సో మరి ఇప్పుడు ఈ అంబేద్కర్ కు ఇంకా ఎవరెవరు హెల్ప్ చేస్తారు, అలాంటి డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? వాస్తవానికి అంబేద్కర్ ని అరెస్ట్ చేసినప్పుడు ఆయన్ని అదుపులోకి తీసుకుని ఆయన ఇళ్లు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించినప్పుడు ఆ బహిరంగ మార్కెట్ లో వాల్యూ ప్రకారం 100 కోట్ల రూపాయల వరకు అక్రమాస్తులను గుర్తించడం జరిగింది. మరోవైపున అతను స్థాపించినటువంటి అంతార్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ నిర్వాహకాలకు సంబంధించి కూడా పూర్తిగా ఫోకస్ చేశారు ఏసీబీ అధికారులు. అయితే తను కేవలం ఒక్కడి మాత్రమే కాకుండా కొంతమంది బినామీలను ఏర్పాటు చేసుకుని బినామీల ద్వారా సొమ్ము చేసుకుంటున్నాడు అనే విషయాన్ని కూడా గుర్తించిన తర్వాత బినామీల ఇళ్లలో కూడా రికార్డు స్థాయిలో దాదాపు 2 కోట్ల వరకు నగదు లభ్యమయ్యాయి. కాబట్టి వీటన్నిటి మీద కూడా ఫోకస్ చేసి అంబేద్కర్ తో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నది కూడా ప్రస్తుతం ఆరా తీసేటువంటి పనిలో ఉన్నారు ఏసీబీ అధికారులు. రైట్, థ్యాంక్ యూ రత్న.